మళ్ళీ చక్కగా ఇంకో జాతీయ గీతాన్ని పాడుకుందాం, సరేనా? తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాష్యం చూసుకొని సుఖ జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాష్యం చూసుకొని సుఖ జీవనయానం చేయుదమా. సాగరమేకల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని స్వేచ్ఛాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. గంగా జటధర భావనలో హిమశైల రూపమే నిలుపుకొని గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాష్యం చూసుకొని సుఖ జీవనయానం చేయుదమా. పిల్లలు ఎలా ఉందమ్మా ఈ చక్కటి తేనెల తేటల మాటలతో? పాట చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఇంకొక కథని చెప్పుకుందాం, సరేనా? కథ పేరు యోగ్యుడైన మంత్రి. పూర్వం ప్రతాప్ నగర్ అనే పట్టణంలో రుద్రప్రతాప్ అనే రాజు ఉండేవాడు. అతను చాలా ధైర్యశాలి, ఎన్నో రాజ్యాలను జయించాడు. మిగిలిన చిన్న చితక రాజ్యాధినేతలు అతనికి దాసోహం అన్నారు. రుద్రప్రతాప్ తన రాజ్యాన్ని చాలా గర్వంతో పరిపాలించేవాడు. తన కొలువులో వివేకవంతులైన గొప్ప మంత్రులను నియమించుకున్నాడు. రాజ్యానికి సంబంధించిన వివిధ విషయాల్లో వాళ్ళు ఆయనకు సలహాలు ఇచ్చేవారు. ఒకరోజు ఆయన కొలువులోని ప్రధానామాత్యుడు జ్వరంతో కన్నుమూశాడు. అతను మహామేధావి, తెలివైనవాడు, మంచివాడు. ఎప్పుడు సరైన సలహాలు ఇస్తూ రాజుకి ప్రజలకి సహాయపడుతుండేవాడు. ప్రధానామాత్యుని మరణం అందరికీ పెద్ద లోటుగా మారింది. తొందరలోనే రాజు కొత్త అమాత్యుని నియమించాలని నిర్ణయించుకున్నాడు. అతని సైనికులు చుట్టుపక్కల పట్టణాలకు, గ్రామాలకు వెళ్ళి దీపావళి సందర్భంగా రుద్రప్రతాప్ రాజుగారు కొత్త అమాత్యుని ఎంపిక చేయబోతున్నారు. ప్రియమైన ప్రజలారా, మీలో ఆ పదవికి అర్హులని భావించిన వారు దీపావళి రోజు ప్రతాపనగరు రాజధానికి వచ్చి రాజావారిని కలుసుకోండి అని ప్రకటించారు. వందలాది ప్రజలు అమాత్య పదవిని ఆశించి దీపావళికి ముందుగానే రాజుగారి ఆస్థానానికి చేరుకున్నారు. వారికి చక్కని వసతి ఏర్పాటు చేశారు. అందరికీ ఈ విధంగా తెలియజేశారు: ప్రియమైన ప్రజలారా, కేవలం అమాత్య పదవికి దరఖాస్తు చేయడం కోసం వ్యయ ప్రయాసాలు కోర్చి ఉత్సాహంతో ఇక్కడికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు. ఈ రాజధాని నగరంలో కులాసాగా గడపండి. తొందరలోనే మీలో ఒకరిని ప్రధానామాత్యుడిగా ఎంపిక చేసుకుంటారు అన్నారు. ఒకనాడు రాజావారు తగిన ఏర్పాట్లు చేసి అభ్యర్థులందరినీ నదీ ఒడ్డుకు విహారానికి పంపించారు. అక్కడ అందరూ ఆనందంగా గడిపారు. సాయంత్రం తిరిగి అంతా రాజభవనానికి వచ్చే ముందు ఓ వృద్ధురాలు దుఃఖంతో పరుగు పరుగున వారి దగ్గరకు వచ్చింది. కాపాడండి, కాపాడండి, మీలో ఎవరైనా నా బిడ్డను రక్షిస్తారా అంటూ నదిలో మునిగిపోతున్న తన ఒక్కగానొక్క కొడుకుని కాపాడమని గగ్గోల పెట్టింది. ఆ నది బాగా లోతుగా ఉండడం వల్ల ప్రజలు నీళ్ళ కోసం అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. అభ్యర్థులంతా భయాందోళనతో గురై విచారంలో మునిగిపోయారు. చాలామంది తప్పించుకోవడానికి కారణాలు వెతుకుతున్నారు.
బాలుడి కోసం తమ ప్రాణాలు కోల్పోతామని భయపడి ఆత్మరక్షణ కోసం స్వార్థపరులైపోయారు. వారిలో ఒక అభ్యర్థి, రాజావారైతే నీ కొడుకుని కాపాడడానికి ఒక గజ ఈతగాన్ని పంపగలరనుకుంటాను అని సలహా ఇచ్చాడు. ఇంకో అభ్యర్థి, అయ్యో పాపం, చాలా విచారించవలసిన విషయం, అమ్మా నీ కొడుకును కాపాడే ఉండేవాళ్ళమే, కానీ మాకు ఈత రాదు అన్నాడు. ఈ వృద్ధురాలు భయంతో ఏడుస్తూనే ఉంది. హఠాత్తుగా సత్యవ్రతుడు అనే వ్యక్తి ముందుకొచ్చి వెంటనే నదిలో దూకేశాడు. విశ్వ ప్రయత్నం చేసి పిల్లాన్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. అందరూ సంతోషంగా రాజభవనానికి చేరుకున్నారు. సైనికులు విహారయాత్రలో జరిగిన సంఘటన గురించి రుద్రప్రతాప్కి తెలిపారు. ఆయన అభ్యర్థులను, ఆస్థానోద్యోగులను మర్నాడు కొలువులో సమావేశపరిచారు. అందరి వంక చూస్తూ, నా ప్రజలకు నిస్వార్థంగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో సేవ చేయడానికి ఇష్టపడే అమాత్యుడు నాకు నా రాజ్యాన్ని కావాలి. అతను ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి వెనుకాడకూడదు. ప్రజల పట్ల అతను నిర్వర్తించవలసిన విధులేమిటో తెలుసుకోవాలి. అలాంటి ధైర్యశాలి, బలశాలి, సాహసి, విశ్వాసపాత్రుడు అయిన వ్యక్తి నా ఆస్థానంలో ప్రధానామాత్యుడిగా ఉండడానికి అర్హుడు అన్నాడు. ఇంకా రాజు తన మాటలను కొనసాగిస్తూ, నిన్న ఓ వృద్ధురాలి కొడుకు నదిలో మునిగిపోతుంటే అందరూ తమ తమ ప్రాణాలు కాపాడుకోవాలని చూశారు, కానీ సత్యవ్రతుడు మాత్రం ముందుకొచ్చి ఆ కుర్రాడి ప్రాణాలు కాపాడాడు. కాబట్టి ప్రధానామాత్య పదవికి సత్యవ్రతుడే సరైన వాడని నా ప్రగాఢ విశ్వాసం అన్నాడు. ఆస్థానంలోని సభ్యులంతా తమ ప్రవర్తనకు సిగ్గుపడి రాజు నిర్ణయాన్ని ఆమోదిస్తూ తలలూపారు. సత్యవ్రతుడు రాజు తీర్పుకి కృతజ్ఞతలు తెలిపి ప్రతాపనగర ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేశాడు. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే, నిజమైన విజయం కోసం అభ్యర్థించక్కర్లేదు. నువ్వు చేసే పని బట్టి, అర్హతను బట్టి అదే నిన్ను వరిస్తుంది. నువ్వు ఏదైనా పని గురించి వెళ్ళాలన్నా, నువ్వేనా విజయం సాధించాలన్నా ఎవరిని నువ్వు ప్రార్థించక్కర్లేదు, అభ్యర్థించక్కర్లేదు. ఎందుకంటే నువ్వు చేసే పని బట్టే నీకు విలువ వస్తుంది, అర్హత వస్తుంది, అదే నిన్ను ఉద్యోగ రీతిలో వరిస్తుంది. కాబట్టి ఈ కథలో నీతి తెలుసుకున్నారు కదా. ఎవరు ముందుకు రాకపోయినా చక్కగా సత్యవ్రతుడి మట్టుకు వచ్చి ఆ పిల్లవాడిని కాపాడాడు. కాబట్టి ఈ కథలో నీతి తెలుసుకున్నారు కదా. తిరిగి మరల మనం ఇంకో ఎపిసోడ్లో ఇంకో చక్కటి పాటని, ఒక నీతి కథని చెప్పుకుందాం. పిల్లలు, అంతవరకు సెలవా మరి. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.